హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మామ్ అండ్ డాటర్ కిచెన్. నేను ఇప్పుడు కాకరకాయ పచ్చడి చేసి చూపిస్తాను. ఈ హాఫ్ కేజీ కాకరకాయలు శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలి తడి లేకుండా. ఇది 100 గ్రామ్స్ చింతపండు వేడి నీళ్ళు పోసి నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఇవి సన్నగా ఈ 10 మినిట్స్ చింతపండు నానుద్ది నిదానంగా. ఈ సన్నగా ముక్కలు కోసుకోవాలి. ఎలా కోయాలో చిన్న ముక్కలు కోసుకుని నేను చూపిస్తాను. కాకరకాయ ముక్కలు ఇలా మీడియం సైజుగా ఈ మందాన కట్ చేసుకోవాలి. కొంచెం చెమ్మలాగా ఉన్నట్టు ఉంటుంది కట్ చేసినాక. కానీ కాకరకాయలు బాగా ఆరబెట్టుకుంటే చెమ్మ లేకుండా ఉంటే పచ్చడి నిలువ ఉంటుంది. నేను ఇవి ఒక హాఫ్ అన్ అవర్ ఇట్లా కొంచెం ఆరబెట్టుకుంటాను గాలికి. ఆరబెట్టుకున్నాక మిగతా ప్రాసెస్ చూపిస్తాను. ఇప్పుడు ఈ కాకరకాయ పికిల్లోకి సన్న మీడియం ఫ్లేమ్లో పెట్టి 1 స్పూన్ మెంతులు, 2 స్పూన్లు ఆవాలు, 1 స్పూను జీలకర్ర మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించాలి. ఈ చల్లారిన తర్వాత మిక్సీ పట్టాలి. ఈ పీచు పిక్కలు ఇవన్నీ తీసి చింతపండు వేడి నీళ్ళల్లో నానబెట్టుకున్నాను. ఇది శుభ్రంగా నానిపోయింది. ఇది మిక్సీ పట్టుకుంటాను అన్నమాట. ఇప్పుడు నూనె హీట్ ఎక్కింది. ఈ ఆయిల్లో ఈ కాకరకాయ ముక్కలు వేయించుకుంటా. ఈ ఆయిల్ వచ్చేసి నేను 250 గ్రామ్స్ వేసాను అనమాట. హాఫ్ కేజీ కాకరకాయలకి 250 గ్రామ్స్ అంటే పావు కేజీ. ఇప్పుడు ఇవి కాకరకాయలు ఇట్లా మీడియంగానే వేగాలి. బాగా క్రిస్పీగా కరకరా ఆడేటట్టు వేగిందనుకో పచ్చడి కొంచెం చేదు వచ్చే అవకాశం కూడా ఉంటుందన్నమాట. మామూలుగానే కాకరకాయ కొద్దిగా చేదు కూడా ఉంటుంది, కానీ బాగా కరకర ఆడేటట్టు వేపుకోకూడదు. ఇది కొంచెం మీడియంగా వేపుకున్నాం అనుకో ఆ పులుసులో ఉప్పు కారంలో ముక్క ఊరి టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇలా ఉండగానే తీసేయాలి. ఇది తీసేస్తాను. ఇంకో వాయి అవుతుంది, అవి వేపుతాను. ఇవి హాఫ్ కేజీ కదా, 2 వాయిలు పెట్టి వేయించుతున్నా. ఎందుకంటే ఒకటేసారి వేయించామనుకో ఒక పక్క ఎగుతుంది, ఒక పక్క ఏగమన్నమాట. ఇవి 2 పెట్టి వేయించితే చక్కగా ఎగుతాయి అన్నమాట. ఇప్పుడు ఇవి చక్కగా ఎగినాయి అన్నమాట. అంత మరీ రెడ్గా నేను వేపేయలేదు, కొంచెం మెత్తగా ఉన్నట్టు ఉంటాయి. ఈ విధంగా వేపాలి. ఇది లేకపోతే కరకర ఆడేటట్టు వేపామంటే టేస్ట్ ఉండవు. ముక్కలన్నీ వేగిపోయినాయి, తీసేసుకున్నాను నేను. ఇప్పుడు పోపు చేయడానికి 4 వెల్లుల్లి, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ పచ్చెనగపప్పు వేసుకున్నాను. 4 ఎండుమిర్చి, ఇప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఈ చింతపండు కూర్చుని ఇందులో వేసి వేయించాలి. 1 స్పూన్ అల్లం పేస్ట్, కొంచెం ఇది ఏమంటారు ఇప్పుడు ఇంగవ అనమాట. నేను ఇది ఊరి నుంచి తెచ్చుకున్న పేస్ట్ లాగా ఉంటుంది. ఓ చిటికిడి ఇంగవ వేసాను అన్నమాట. ఒక 2 రెమ్మలు కరివేపాకు వేస్తాను. ఇది కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ చింతపండు ఆయిల్లో వేగనివ్వాలి. ఇప్పుడు ఈ చింతపండు గుజ్జులో
ఒక 50 గ్రామ్స్ బెల్లం, అది టేస్ట్ బ్యాలెన్స్ చేస్తుందని వేస్తాము. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. ఇది సిమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ ఈ ఆయిల్లోనే చింతపండు అంతా చక్కగా మగ్గిపోవాలి. ఇప్పుడు ఈ 1/2 కేజీ కాకరకాయలోకి ఇది 75 గ్రామ్స్ కారం తీసుకున్నా, మిక్సీలో వేయాలి. ఒక 2 వెల్లుల్లిపాయలు తీసుకుని ఒలిసి పెట్టుకున్నాను, ఉల్లిపాయలు. ఇప్పుడు 1 స్పూను కారం, ఇందాక మిక్సీలో చేసి పెట్టుకున్న మెంతి పొడి ఇవన్నీ వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇది ఒక 50 గ్రామ్స్, అంటే ఇది కూడా 75 గ్రామ్స్ ఉంటుంది సాల్ట్. ఈ చింతపండు గుజ్జు చక్కగా ఏగిపోయిందండి. ఈ స్టవ్ ఆఫ్ చేసేస్తా. ఇది కొంచెం చల్లారాలి. చల్లారిన తర్వాత మనం కలపాలి. ఇప్పుడు ఇది వెల్లుల్లి చితకడానికి మిక్సీ పట్టానమాట. ఇది ఈ వెల్లుల్లి కారం. ఇప్పుడు ఈ కాకరకాయ ముక్కలు ఇందులో వేసేస్తా. ఈ ముక్కలు చితక్కోకుండా ఇట్లా వేసుకొని నిదానంగా కలపాలి. ఆ చింతపండు గుజ్జు కూడా ఇందులో వేసి కలిపేస్తా. ఇప్పుడు ఈ చింతపండు గుజ్జు అంతా చల్లారింది. త్రీ డేస్ తర్వాత ఊరి ఇలా ఉంటుంది పచ్చడి. చాలా బాగుంటుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఎలా ఉందో మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. ఓకే, మరో వీడియోతో మీ ముందుంటా. బాయ్ బాయ్.